రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జోగురామన్కు తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకులు యువనేత కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్కు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి యువకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా యువకులంతా సైనికుల్లా పనిచేయాలని, బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కంది శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే జోగురామన్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని పిలుపునిచ్చారు. రిమ్స్లా ఒక స్వీపర్ జీతం ఉంటుంది కదా, ఆ స్వీపర్ జీతం కూడా 2.5 లక్షల లంచం తీసుకుంటాడట జోగురామన్న చిన్న కొడుకు. స్వీపర్ జీతం అర్థమైందా? ఎమ్మెల్యేలు ఎట్లా మేస్తున్నారో పందికొక్కుల్లాగా మేసి ఎంతసేపు మా పిల్లలకు స్కాలర్షిప్ల గురించి వాళ్ళకు బాధలేదు. వేల కోట్లు ఎట్లా సంపాదించుకోవాలా, ఎట్లా దాచుకోవాలా, ఎట్లా దోచుకోవాలా, ఇదే ఉన్నది చిన్న. అవునా కాదా? నేనేమంటున్నా అంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వీధి దీపాలు, రాత్రి చీకట్లలో, ఊర్లలో చీకటి ఉన్నా కూడా స్ట్రీట్ లైట్లు లేవు, ఉన్నాయి. అలా మీరు సరౌండింగ్లకు పోండి, ఒక మెయిన్ హైవే మీద తప్ప నీకు ఏడా స్ట్రీట్ లైట్ ఎక్కువ కనిపించాయి. ఇంత దారుణమైనటువంటి పాలన నడుస్తుంది. మళ్ళీ ఇంకోటి చెప్పన్నా, ఎస్సీ పిల్లగాళ్ళు, ఎస్టీ పిల్లగాళ్ళు, బీసీ పిల్లలు, చదువుకున్న వాళ్ళు ఎంతో మంది మంచి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇంతకు ముందు లోన్లు లేస్తుండే. ఒక ట్రాలీ కొనుక్కుంటందుకు, ఒక ట్రాక్టర్ కొనుక్కుంటందుకు, ఒక ఆటో కొనుక్కుంటందుకు లోన్లు లేస్తుండే. ఒక మ్యాక్స్ బొలెరో కొనుక్కుంటందుకు. ఇప్పుడు ఒక్కళ్ళకైనా లోన్ లేచింది? ఎవరికైనా మీ ఊళ్ళో ఒక్కళ్ళకి లోన్లు లేచులే. ఇంకా బర్రె కొనుక్కుంటుంది పాప. ఇప్పుడు కొంచెం ఊర్లల్లో వ్యవసాయం పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బర్రెలు కొనుక్కోవడానికైనా లోన్లు వేస్తారు. ఇప్పుడు బర్రెలు కొనుక్కుంటానికి కూడా లోన్లు లేవు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మళ్ళీ ఇంకోటి, జోగురామన్న ఏం ప్రామిస్ చేసిండు అందరికీ? 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తానడా? నెలకు 3,000 రూపాయలు. ఉద్యోగం లేని వాళ్ళకు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకు నెలకు 3,000 ఇస్తానడు.